మహాభాగవతం భగవంతుని స్వరూపాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మనకు భగవంతుడికి మధ్యలో మాయ అనే ఒక తెర ఉంది. ఆ తెర ఛేదించుకొని భగవద్దర్శనం చేయటం అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించవలసినటువంటి విషయం. దానికోసమనే మహానుభావులు అనేకమైనటువంటి జ్ఞాన మార్గాల్ని ఉపదేశించి ఆ యవనిక తెర, ఆ తెరను ఛేదించి భగవద్దర్శనం చేయండి అని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా ఎంతమంది భక్తవరేణ్యుల దర్శనాల ద్వారా మనం దర్శించుకోవాలి అనేటువంటి దానిని గురించి భాగవతం చెబుతుంది. నిన్న మహాజ్ఞాన సంపన్న కుంతీదేవి ఆ భగవంతుణ్ణి మనకు దర్శనం చేయించింది. ఆమె చేసిన స్తోత్రము ఒక ఉపనిషత్తు, అంటే జ్ఞానాన్ని తెలిపేటువంటి ఒక వాహిక. ఉపనిషత్తులు జ్ఞాన వాహికలు. అటువంటి ఉపనిషత్తు అయిన ఈ కుంతి స్తుతిని మనం జాగ్రత్తగా గమనించాం. ఆ తరువాత పోతన గారు చాలా చక్కటి మాట ఒకటి అన్నారు. అని ఇట్లు సకల సంభాషణంబులను తీయించు గొంతి మాటలకు ఇయ్యకొని. ఏదో సాధారణంగా మనం చదువుకుపోతూ ఉంటాం, కానీ మహాకవుల వాక్యాలు నిలిచి ఆలోచించవలసినటువంటి స్థితిలో ఉంటాయి. అని ఇట్లు సకల సంభాషణంబులను తీయించు గొంతి మాటలకు. సకల సంభాషణము అనే మాట ఒకటి అన్నారు. భగవంతుడు ఇయ్యకొన్నట్ట, అంగీకరించాట. భగవంతుడు అంగీకరించడం అంటే అర్థం ఏమిటనమాట? నీవు చెప్పినటువంటి ప్రతి మాట పరమసత్యము అని ఆయన ఆమోద ముద్ర వేశాడు. ఎండార్స్ చేయటం అంటామే, ఆ ఆమోద ముద్ర అనేటువంటిది భగవంతుడు వేశాడు. భగవంతుడు ఇయ్యకొన్నాడు కాబట్టి మనకు ఒక చిన్న ఉపదేశం చేస్తున్నాడు కవి. ఏమిటంటే, ఈ విషయాల్లో మీరు ఏ విధమైనటువంటి సందేహాలు, సంశయాలు, ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, మీరు కూడా యథాతథంగా దాన్ని విశ్వసించండి అని చెప్పారు. మనకి ఈ కుంతీదేవి చేసిన స్తోత్రంలో ఎక్కడా కూడా సందేహము ఉండాల్సిన పని లేదు. సంశయము ఉంటే కొంప మునిగిపోతుంది. భగవంతుడు చెప్పాడు, సంశయాత్మ వినశ్యతి అని అన్నాడు. భగవత్పరమైనటువంటి ఏ సందేశాన్నైనా సరే మనం సంశయం లేకుండా స్వీకరించాలి. సంశయంతో స్వీకరిస్తే అది మనకు వినాశనానికి కారణమవుతుంది. వినాశనం అంటే ఏదో అయిపోవడం అని కాదు, భ్రష్టులమైపోతాం. భగవత్ సన్నిధానం నుండి భ్రష్టులము జారిపోతాం. అదే పెద్ద వినాశం. అందుకని సకల సంభాషణంబులను తీయించు గొంతి మాటలకు ఇయ్యకొని, చాలా జాగ్రత్తగా సంభావన చేయవలసినటువంటి మాట ఇది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే, సకల సంభాషణములు అని అన్నాడు. సకల సంభాషణ అంటే సకల అనే శబ్దం మామూలుగా సమస్తము అనేటువంటి అర్థంలో వాడుతున్నాం. కానీ ఇక్కడ భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. 16 కళలు, చంద్రుని యొక్క 16 కళల్లాగా భగవంతునికి 16 కళలున్నాయి. కళ అంటేనే 16వ భాగం. 16 నిండితే షోడశ కళ పూర్ణ పురుషుడు, పూర్ణత్వాత్ పురుష. కాబట్టి సకల సంభాషణము అని అంటే అన్ని మాటలు, చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసింది అనేటువంటిది ఒక అర్థం. కానీ సకలునికి సంబంధించిన 16 కళలకు సంబంధించినటువంటి ఆ భావాలన్నింటినీ కూడా ఆమె చెప్పింది.
అంటే భగవంతుని యొక్క పూర్ణ చంద్ర దర్శనం అమ్మ కుంతీదేవి మన చేత చేయించింది అని అర్థం అన్నమాట. అటువంటి మాటలకు ఇయ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషమున మోహంబు నొందించి ఆయన ఒక చిరునవ్వు నవ్వాట. నవ్వేటప్పటికీ అందరూ మళ్ళీ మామూలు మనుషులు అయిపోయినారు. అంటే జ్ఞాన పరిధి నుంచి కొంచెం కిందికి దిగిపోయినారు. యశోద, ఈ పిల్లవాడు నా పిల్లవాడు, వీడిని కట్టేస్తాను, వీడి బుగ్గలు గిల్లుతాను, అల్లరి చేస్తున్నాడు, 2 బొట్టికాయలు వేస్తాను అని అనుకున్నది చూడండి. ఆ రకమైనటువంటి మోహం వచ్చేసింది. మళ్ళీ అందరికీ మామూలు స్థితి వచ్చింది. అంటే ఎక్కడికో వెళ్ళారు, ఒక సమున్నతమైన శిఖరం దగ్గరికి వెళ్ళారు, క్లైమాక్స్ అంటాం. ఆ క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉండనివాడు భగవంతుడు. ఉంటే ప్రపంచము ప్రపంచము కాదు, భగవంతుడు భగవంతుడు కాదు. మళ్ళీ మామూలుగా ప్రపంచంలోకి తీసుకొస్తాడు. ప్రపంచము అనే మాటకు ఇదివరకు నేను అర్థం చెప్పాను. పంచ 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 పంచాత్మకంగా ఉండేటువంటి ఈ దృశ్యమానమైందంతా కూడా, ఈ కనబడేటువంటిదంతా కూడా ప్రపంచం. అక్కడికి తీసుకొచ్చేస్తాడు భగవంతుడు. ఎందుకనంటే ప్రపంచము లేకపోతే జగత్ నాటక సూత్రధారికి పనే ఉంటుంది. అందుకని మళ్ళీ ఈ నాటకం ఆడుతూ ఉండాల్సిందే, ఈ నాటకం జరుగుతూ ఉండాల్సిందే. అందుకని ఆయన ఏం చేశాట, మాయా నిరూఢ మందహాస విశేషమున మోహమ్మును అందించి, అంటే వీడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. నేను కుంతిని, ఆయన కృష్ణుడు, మాకు అన్నగారి కొడుకు, ఆయన ఈ ఊరు వేరు, ఈ ఊరు వేరు, ఆయన వెళ్ళిపోతున్నాడు అనేటువంటి భావన. చూడండి, ఎన్నో విషయాలు వింటాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనే మాట చదువుకుంటూ ఉంటాం, భావన చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా వాటిని చెప్తూ ఉంటాం. కానీ మన ఆత్మీయ బంధువు ఎవరైనా శరీరం వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటే గుండెలు బాదుకుని ఏడుస్తాం. ఏమిటి ఆ ఏడుపులో ఉండేటువంటి అర్థం ఏమిటి, ఏమన్నా అర్థం ఉందా? ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినప్పుడు సంతోషించాం, వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నాం. ఎందుకనంటే కాళిదాసు చాలా చక్కగా చెప్పాడు, మరణం ప్రకృతి శరీరిణాం వికృతిర్జీవితముచ్యతే బుధై. ప్రకృతి వికృతి, మూల స్వరూపము, దాని నుంచి వికారము పొందిన స్వరూపము అని 2 ఉన్నాయి. మరణమే ప్రకృతిట, అసలు స్వరూపంట. వికృతి కొన్నాళ్ళు కాళ్ళు చేతులు కదులుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, ఆయా పనులు చేస్తూ ఉండడం, ఇదంతా వికారంట. ఈ వికారము ప్రకృతి అయ్యేటప్పటికీ చనిపోవడం అనేటువంటి మాట వస్తోంది. మరణం ప్రకృతి శరీరిణాం. శరీరం ధరించినటువంటి వాడు, శరీరం తెచ్చుకున్నాడు. చెప్పారు కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి తద్వత్ శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని చాలా స్పష్టంగా సైంటిఫిక్గా ఏ విధమైనటువంటి ఆలోచన చేయటానికి వీలు లేకుండా హేతుబద్ధంగా చెప్పారు. అటువంటి మాటలన్నీ వింటున్న తర్వాత కూడా మనం ఏం చేస్తాం, ఆ చనిపోయేటప్పటికీ ఏడుస్తూ ఉంటాం. ఒక చమత్కారమైన మాట విన్నాను. కొన్ని ప్రాంతాల్లో ఒక సంప్రదాయం ఉంది, ఎవరన్నా చచ్చిపోతే కూలీ ఇచ్చి కొంతమందిని పిలిచి ఏడిపిస్తారట. కూలీ ఇస్తారు, ఒరే కాసేపు ఏడవండరా అని చెప్పి ఏడిపించి అదో తృప్తి పొందుతారట. అది ఎందుకు అనేటువంటిది మనకు అర్థం కాదు. కానీ ఒక నారదుడు ఆ రకమైనటువంటి వికారం పొందలేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. తల్లి తన ప్రాణమే తన కొడుకు ప్రాణము అనుకునేట్టుగా కలిగినటువంటి వ్యవహరించినటువంటి ఆ తల్లి, కొడుకు కోసమే సర్వము అయినటువంటి తల్లి, ఆమె చనిపోతే నారదుల వారట అమ్మయ్య ఒక బంధం తీరిపోయింది అనుకుని వెళ్ళిపోయినాడు. ఇంతకంటే ప్రపంచంలో నిర్వికార స్థితి అనేటువంటిది ఉండదు. అందుకనే ఆయన నారదుడు. నారం అంటే జ్ఞానం. జ్ఞానము చెప్పటం వేరు, ఆచరించి చూపించటం వేరు. చెప్పడం అనేటువంటిది ఎవడైనా చెప్తాడు,
కానీ ఆ సన్నివేశం వచ్చినప్పుడు దానికి నిలబడగలిగి ఉండాలి. అది చెప్పాడు. నారదుడు చెప్పాడు, ధర్మరాజుకు కూడా అదే పని ఉపదేశం చేశాడు. ఇదంతా ఒక యంత్రమయ్య జరిగిపోతూ ఉంటుంది, దాని గురించి ఏం బాధపడనక్కర్లేదు, దాని గురించి అసలు ఆలోచనే చేయనక్కర్లేదు. ఎందుకంటే ఏడిస్తే చచ్చిపోయిన వాడు బతికితే ఎంత ఏడిపోయినా ఏడవచ్చు, బతుకుతున్నాడా? లేదు. కాబట్టి తత్వాన్ని గమనించండి అని అంటున్నారు. అందుకోసమని ఆయన మోహంబు నొందించి రథారూఢుండై రథం మీద ఎక్కాడు. రథం అంటే గుర్రాలు, బండి, ఒక చోట నుంచి ఒక చోట మనకి కారులాగా ఓ బండి, రథ ఆరుడై ఎక్కాడు. రథ ఆరుఢుడు అనేటువంటి దానికి వేదాంతపరమైన అర్థం ఉంది. రథం అంటే శరీరం. ఈ శరీరమే భగవంతుడికి ఒక బండిని ఎక్కాడు. అంటే కుంతీదేవి హృదయం అనేటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమె ఉంది, కానీ ఆమెకు నేను గుండెలో హృదయంలో స్వామిని నిలుపుకున్నాను అనేటువంటి భావము తెలియదో మనకు తెలియదు. కానీ తెలియదు అనేటువంటి స్ఫూర్తిని ఒకటి ఇచ్చాడు. ఎందుకనంటే మోహం, మాయా విమోహం కల్పించాడని. కాబట్టి రథారూఢుడై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులను వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి అక్కడి నుంచి తన పట్టణానికి వెడదామని ప్రయత్నం చేశాట. తన పట్టణం ఏది? ద్వారకా నగరం. వీళ్ళుండేది హస్తినాపురం. హస్తినాపురం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఉండేటువంటి రూపరేఖల్ని మనం గమనించినట్లయితే హస్తినాపురం అంటే ఢిల్లీ, ఢిల్లీ అనేదానికి అసలు పూర్వస్వరూపం దేహళి. దేహళి అంటే గుమ్మం. ఒక ఇంట్లోకి ప్రవేశించడానికి గుమ్మం ఎట్లాగో ఆ రకంగా ఉంటుంది అని దానికి దేహళి అని పేరు పెట్టారు. మనం శబ్దాలన్నింటినీ ఎంత హింసించాలో అంతా హింసిస్తూ ఉంటాం. అసలు స్వరూపం మనకు కనబడదు. శ్రీను అంటూ ఉంటాం. శ్రీనివాసుడు అసలు పేరు. శ్రీనివాస, శ్రీ లక్ష్మికి నివాసుడు. అందులో అటు నివాసంలో ఉండే నా అనేటువంటి అక్షరాన్ని ఇటు సి అనేదానికి చేసి శ్రీను చేశాం. అంత సీన్ అంత బాగలేదని అంటూ ఉంటామే, అటువంటి పని చేస్తూ ఉంటాం. మన శబ్దాల్ని యథేచ్ఛగా హింసిస్తూ ఉంటాం. దాని అర్థాన్ని అర్థం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. శబ్దము అర్థాన్ని ఇస్తుంది, అపశబ్దము అనర్థాన్ని ఇస్తుంది. అది మనం గమనించడంలే. అపశబ్దం పనికిరాదు, శబ్దము ప్రయోగించాలి, అపశబ్దాన్ని ప్రయోగించకూడదు. కాబట్టి ఈ దేహళి అనేటువంటి శబ్దము ఆ రకంగా ఏర్పడింది, ఢిల్లీ అయింది. ఆ దేహళి నుంచి ద్వారకా నగరానికి, గుజరాత్, అక్కడికి బయలుదేరట. మనం ఈ రోజుల్లో అయితే మంచి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. అప్పుడు ఆయన మామూలుగా రథం మీద వెళ్ళాలి, గుర్రాలు అవి తోలుకుంటూ వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు, కానీ వాళ్ళేమీ ప్రయాణంలో అలసిపోయినట్టు లేదు. నేను ఒక వారం రోజుల క్రితం ఢిల్లీ నుంచి మంచి శ్రేష్టమైనటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏసీ సెకండ్ క్లాస్లో కూర్చుని ప్రయాణం చేసి వచ్చి రోగం తెచ్చుకున్నాను. ఒక హాయిగా చక్కగా మంచి సౌకర్యం ఉండేటువంటి ఏసీ కోచ్లో కూర్చుని కాళ్ళు వాసినాయి. తమాషా అది. ఆయన మరి గుర్రం మీద, రథం మీద, బండి మీద కూర్చుని ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ గుజరాత్, అంత దూరం వెళ్ళటానికి గమకించి ప్రయాణం సన్నాహం చేసుకున్నాడు. ధర్మరాజుతే కించిత్ కాలంబు నిలువుమని ప్రార్థితుండయ్యా, ఒక క్షణం కొంచెం సేపు ఉండండి. మామూలుగా మనకు అలవాటే, అంతా అయిపోయి కారెక్కబోతున్నాడు, ఇంకా ఒక్క మాట ఒట్టు పెడతాను కాస్త, అప్పుడు గుర్తుకొస్తుంది. మామూలుగా ప్రయాణం అంతా సన్నద్ధం అయిపోయిన తర్వాత ఇంకా అట్లా వెళ్ళాలి. ఇందులో ఒక చమత్కారమైనటువంటి మానవ సంబంధ లక్షణం ఒకటి ఉంది. మానవ సంబంధ లక్షణం, మానవీయత అని అంటూ ఉంటామే మనం, అదొకటి ఉంది. హ్యూమన్ రిలేషన్షిప్ అని. బంధువు అనే మాటకు అర్థం ఏం చెప్పారంటే అత్యాగ సహన బంధువు.
వదిలిపెట్టి వెళ్తూ ఉంటే సహించలేనితనం ఏదైతే ఉందో దానికి బంధువు అని పేరు. వెళ్ళొస్తామంటే 2 రోజులు ఉండకూడదు, ఆ పనులు ఎప్పుడూ ఉంటాయిలే అని అంటూ ఉంటాం. అది బంధుత్వం. ఆ బంధం లేకపోతే చూసేవాడు ఎప్పుడు పెడతాడరా అని చూస్తాడు. ఏంటి ఇంకా బయలుదేరమేమిటి అంటాడు. ఇంకా బయలుదేరడం ఏమిటి అనేవాడు బంధువు కాదు. ఎప్పుడు వదులుతాడు వీడు అని అనుకునేవాడు. ఇంకా కొంచెం సేపు ఉండు, కాసేపు మాతో పాటు ఉండు అని ఎవరైతే సంభావన చేస్తారో వాణ్ణి బంధువు అని అంటారు. మనం చెప్పాను, మనిషికి మనిషికి ఉండే సంబంధాలు 7 రకాలుగా ఉంటాయి అని. సుహృత్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని అన్నారు. ఆ సమబుద్ధి కావాలి. సమబుద్ధి అంటే ఈక్వాలిటీ అని కాదు. ఈక్వాలిటీ అనే మాటకు సాధారణంగా చాలామంది ఏం చేస్తుంటారే, సమము సమత్వము అని అంటే అంతా ఒకే రకంగా ఉండటం అని అనుకుంటూ ఉంటాం. చూడండి, 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళలో ఒకటి పొడుగ్గా ఉంది. వీడు భీమసేనుడు అనుకుందాం. తక్కిన వాళ్ళు ఒకదానికంటే ఒకటి ఏదో కొంచెం తేడా ఉంది. అంటే ఇట్లా ఉండకూడదండి, భగవంతుడు సరిగా పెట్టలేదు, సమంగా చెయ్యాలి అని అంటే పొట్టిగా ఉన్న సైజు ఉన్నటువంటి వేళ్లకు అన్నిటినీ కూడా కట్ చేయాలి. అది కాదు సమత్వం అంటే. సమబుద్ధి అనే మాటకు అర్థం ఏమిటంటే, సమము అంటే పరమాత్మ బుద్ధి, అది సమబుద్ధి అనే మాటకు అర్థం. సునిచైవ స్వ్యపాకేచ పండితా సమదర్శిన అన్న చోట చాలామంది భ్రాంతి పడ్డారు. అన్నిటినీ సమానంగా చూడాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ స్వ్యపాకేచ పండితా సమదర్శిన అనంటే అక్కడ అర్థం, ఆ గుర్రము ఆ ఏనుగే, ఆ కుక్కే, ఆ బ్రాహ్మణుడే, స్వ్యపాకుడు అంటే కుక్క మాంసం వండుకు తినేవాడు వాడంతే. కానీ నీవు బాహ్యస్వరూపంతో ఏనుగు కుక్క ఒకటి కాదు, బాహ్యస్వరూపంతో బ్రాహ్మణుడు స్వపాకుడు ఒకటి కాదు. కానీ బాహ్యస్వరూపాన్ని పట్టించుకోకు. ఆ లోపల త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు అని అన్నారే, ఆ విష్ణువు ఒక్కడే, అది సమం. ఆ సమదర్శనం కావాలి, ఆ భగవద్దర్శనం చేయించాలి. దాని దగ్గరికి మనం వెళ్ళలేం ఎట్టాగో. అందుకని ఈక్వాలిటీ అని చెప్పి, ఈక్వాలిటీ అసాధ్యం. నేను చాలాసార్లు చెప్పాను, 3 ఏళ్ల పిల్లవాడికి, 12 ఏళ్ల పిల్లవాడికి, 20 ఏళ్ల కొడుక్కి నేను తల్లిని వీళ్ళందరికీ సమానంగా వీళ్ళకి భోజనం పెట్టాలి అని తూచిపెడుతుందా? 3 ఏళ్ల పిల్లవాడికి ఎంత పెట్టిందో 12 ఏళ్ల పిల్లవాడికి అంత పెడుతుందా? వాడు తినేంత పెడుతుంది. అది సమబుద్ధి అనే మాటకు అర్థం అన్నమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, మన ధర్మరాజు కొంచెం సేపు ఉండవయ్యా అని అడిగాడు. కొంచెం సేపు ఉండవయ్యా అంటే మామూలుగా నిజానికి అనకూడదు. ఒక్కొక్క అలవాట్లు మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అంతా తీరా ప్రయాణం అయిపోయిన తర్వాత ఏమయ్యా భోజనం చేసి పెడది కానీ అని అంటే కొంప మునిగిపోతుంది. ఇంకా ఆ రోజు వాడికి భోజనం దొరకదు. ఇక్కడ చేయడు, దారిలో ఎక్కడా దొరకదు. మాకు అయిందట్టాక చాలాసార్లు. కానీ మన మనస్సులో ఉండేటువంటి ప్రేమ, ఆదరము, వాత్సల్యము మొదలైనవి అట్లా అనిపిస్తూ ఉంటాయి. కానీ కృష్ణుడు అన్నాడు, ధర్మరాజు ఉండమని అడిగితే ఆయన మన్నించాడు. ఎందుకనంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎప్పుడు కూడా నాశం ఉండకూడదు. ధర్మరాజుచే కించిత్ కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచే ఉన్నాడు. అంత బంధువధ శోకాతురుండైన ధర్మజుడు నారాయణ వ్యాస ధౌమ్యాదుల చేత తెలుపంబడియు తెలియక మోహితుండై నిర్వివేకంబున ఇట్లనియే. ధర్మరాజుకి మళ్ళీ ఒకసారి పెద్ద దుఃఖ పొంగు వచ్చింది. మనం చూడండి, తవ్వుకొని ఏడుస్తూ ఉంటారు, స్మరించి ఏడుస్తూ ఉంటారు.
కాసేపు ఊరట వస్తుంది. కాసేపు మధ్యలో అందరూ అంటూ ఉంటారు, ఎంతసేపు ఉంటావమ్మా, ఏదో పోయినాడు ఆయన, కాస్త కొంచెం కాఫీ తాగు అని అంటారు. అంటే వాళ్ళని మన్నించినట్టు ఉంటుంది, తన శరీరం కూడా వశం కావాలి గనక దానికి అనుగుణంగా ఉండి, తర్వాత మళ్ళీ ఎవరో బంధువు వస్తాడు, వాళ్ళున మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఆ ధర్మరాజుకి ఒక్కసారి తను చేసిన పనంతా గుర్తుకొచ్చింది. ఆ గుర్తుకొచ్చినటువంటి పని దుఃఖాన్ని తెప్పజేసింది. బంధువధ శోక ఆతురుడు, బంధువులను చంపినందువల్ల కలిగిన శోకము అనేటువంటి రోగము పట్టినటువంటి వాడు. ఆతురుడు అంటే రోగం. ఆతుర శబ్దానికి రోగం అని అర్థం. అదొక పెద్ద రోగం. ఎందుకనంటే ఏదో సంభవిస్తుంది, ఏది సంభవించినా సరే దానికి నేను కర్తను కాను అనేటువంటి ఆలోచన వేదాంత శాస్త్రం చేయమంటోంది. నాహంకర్త, నేను కర్తను కాదు, నేను కర్తను కాదు. నాహంకర్త నాహంకారయిత ఏషతే కామకామాయ స్వాహ అని మంత్రం ఉంది. నేను దేనికి కర్తను కాదు. భగవంతుడు కూడా అన్నాడు, అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అహంకారము చేత బాగా కప్పబడిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు నేను చేశాను అని అంటూ ఉంటాడు. చాలా అజ్ఞానం. ఏం చేయలేడు, ఎవడు చేయలేడు. నిజంగా తానే కర్త అయితే, భారతంలో ఈ విషయాన్ని విచారిస్తూ ఈ మాట అన్నారు, నిజంగా ప్రతిదానికి నీవే కర్తవైతే రోగాలు ఎందుకు వస్తున్నాయ్యా నీకు? రోగం నీకు కావాలని నువ్వేమన్నా పనిచేసావా? నాకు కొన్ని రోగములు వచ్చుగాక అని అనుకున్నావా? నీవు ఎందుకు వచ్చినాయి నీకు? నష్టాలు ఎందుకు వచ్చినాయి? వ్యాపారం చేస్తూ ఉంటే నష్టం వస్తోంది. ఆ నష్టం ఎందుకు వచ్చింది? అనుకోకుండా ఏ పిడుగుపాటో నెత్తి మీద బయలుంది. ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నేను కర్తను కాదు. ఊరికే ఎదురుచ్ఛా అట్లా జరుగుతోంది అంతే. దాన్ని మనం తెలుసుకోవాలి. నాహంకర్త కామఃకర్త నాహంకర్త కామః కారయిత నాహంకారయిత అని ఈ వేదంలో మంత్రం చెప్తోంది. కాముడంటే భగవంతుడు. ఇక్కడ ఆయన చేసేవాడు, చేయించేవాడు ఆయన. అటువంటి వాటిని మనం జాగ్రత్తగా అనుసంధానం చేసుకోవాలి. ఊరికే ఒకసారి నాలుగు తిప్పేస్తూ ఉంటాం, కానీ అది స్థిరపడటానికి, తద్వత్ ఆ ప్రకారంగా ఆచరించడానికి చాలా ప్రయత్నం కావాలి. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఎంతవరకు? భగవంతుడు అనుగ్రహించేంతవరకు. అందుకని మా అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే, నేను కర్తను అనుకుంటూ ఉంటాడు. ధర్మరాజు అలాగే అనుకుని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖం చాలా విచిత్రమైన దుఃఖం. అయితే మనం ఏమంటామంటే, ఏడుస్తుంటే ఒరే నాయనా ఎందుకురా అంత ఏడుస్తున్నావు వద్దు అంటాం, ఊరడించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏడవకపోతే ఇదేమిటి, ఇప్పుడు ఏడవటం లేదేమిటి, ఇంతమందిని చంపి? మానవుని మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, పరమానురాగంతో ఉన్నారు. జీవితం అంతా కూడా ఒకళ్ళు చాలా ప్రేమతో చాలా చక్కగా అన్యోన్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఉంటే భర్త చనిపోయినాడు. చనిపోతే భార్య ఏ విధమైనటువంటి నారదుడిలాగా ఒక బంధం అయిపోయింది అని అనుకుని చక్కగా హాయిగా ఆనందంగా, రే ఆయన పోయినాడు రా, తీసుకెళ్ళండి, ఇంకా బయలుదేరండి అని ఒక భార్య ఏదైనా అంటే, ఇది ఎక్కడి కర్కశురాలండి, ఇవి గుండె రాయ బండ అని మనమే అంటాం. ఏడిచిందనుకోండి, ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం అమ్మా పద అని మనమే అంటాం. చాలా విచిత్రమైనటువంటి వ్యామోహం ఇది. నిజానికి అదే కరెక్ట్. శ్రీరమణ మిథునం అనేటువంటి ఒక కథ రాశాడు. అందులో చెట్ట